అందరికీ ఒకవేళ నేను చేసే వంటలకి పోటీ పెడితే గోల్డ్ మెడల్ గోల్డ్ సంచులు పెట్టుకొచ్చేస్తాను. ఆ సోదంతా పక్కన పెట్టేసి నేను చేస్తుంది పై డ్రెస్ లాంటిది, అంటే కొంచెం అక్క చెల్లి లాంటి పోలికలు ఉంటాయి, కానీ అదైతే కాదు. పై డ్రెస్ పంజాబీ డ్రెస్ ఏదో అనేసాను మీరేమనుకోవద్దు. నా సొద్దు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యాబేజీ, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు, పోపు దినుసులు వేసుకొని శుభ్రంగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై అవనివ్వాలి. చక్కచక్క ఎల్లిపాయ ఫ్రిడ్జ్లో దాకున్న గుడ్లు కూడా తీసేసాను, పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు నా ముక్కల్లో మాడిపోయి ఉంటే ఒకసారి చూసేది, మరి బాగా మగ్గిపోయినాయి కదా. క్యాబేజీ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని శుభ్రంగా మగ్గనిద్దాం కాసేపు. క్యాబేజీ, బంగాళదుంప వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ లోపల మా పిల్లలు గాజు చుట్టూ తిరిగేస్తుంటే ఏంటా అని అనుకున్నాను. ఇవేవో భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా. ఇంకా చిన్నప్పుడు నేను కూడా చాలా బాగా ఆడుకునేది. మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ అయితే చేసేయండి. గుడ్లు కూడా బ్రేక్ చేసి వేసేయండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు కామనే. ఇంకా రైస్ కూడా వేసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ వరేవా అన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక పట్టు పట్టేస్తాను. బాయ్.